ఎపిసోడ్ లో రుద్రమదేవి ఓరుగల్లు కోట లోపల జరిగిన హరిహర మురారీదేవ తిరుగుబాటుని అణిచివేసింది. కానీ ఆ విజయంతో కాకతీయ సామ్రాజ్యానికి పూర్తి ప్రశాంతత రాలేదు. ఎందుకంటే రుద్రమదేవి ఇప్పుడు గెలిచింది తన ఇంట్లో జరిగిన యుద్ధాన్ని మాత్రమే. బయట ఉన్న శత్రువులు ఈ అంతర్గత కలహాన్ని ఇంకా దగ్గరగా గమనిస్తున్నారు. అందరికంటే ముందుగా ఈ అవకాశాన్ని చూసిన రాజ్యం దేవగిరి యాదవ సామ్రాజ్యం. యాదవ చక్రవర్తి మహాదేవరాజుకి ఒక విషయం క్లియర్ గా అర్థమైంది. కాకతీయ సామ్రాజ్యం లోపల ఇప్పుడే ఒక పెద్ద తిరుగుబాటు జరిగింది. రుద్రమదేవి కొత్త అధికారాన్ని కన్సాలిడేట్ చేసుకుంది. ఇప్పుడే అటాక్ చేస్తే ఓరుగల్లుని పూర్తిగా లొంగ తీసుకోవచ్చు. అందుకే 1263లో మహాదేవరాజు ఒక భారీ సైన్యంతో కాకతీయ సామ్రాజ్యంపై దండయాత్రకు బయలుదేరాడు. లక్షల సైనికులు, అశ్వదళాలు, గజదళాలు, ఒక భారీ యాదవ సేన ఓరుగల్లు వైపు కదిలింది. ఈసారి రుద్రమదేవి ఎదుర్కోవాల్సింది తన కోట లోపల ఉన్న కొంతమంది ద్రోహులను కాదు, బయట నుంచి వస్తున్న ఒక పూర్తి సామ్రాజ్యాన్ని. యాదవ సైన్యం ఓరుగల్లు చుట్టూ చేరుకుంది. కోట వాకిళ్లన్నీ మూసుకున్నాయి. శత్రువు కోట ప్రాకారాలను చుట్టుముట్టి నిలబడింది. ఓరుగల్లుపై ఘోరమైన ముట్టడి మొదలైంది. కానీ మహాదేవరాజు ఒక విషయం మర్చిపోయాడు. తను ఒక రాజధానిపై అటాక్ చేయడం లేదు, దక్షిణ భారతదేశంలో అత్యంత బలమైన కోటపై అటాక్ చేస్తున్నాడు. ఓరుగల్లు కోట ఒక ఆర్డినరీ మడ్ ఫోర్ట్ కాదు. గణపతి దేవ ప్రారంభించి రుద్రమదేవి పూర్తి చేసిన ఒక మల్టీ లేయర్ డిఫెన్సివ్ ఫోర్ట్రెస్. మొదటి రక్షణ 7 మైళ్ళ పొడవైన విశాలమైన మట్టి ప్రాకారం. శత్రు సైన్యం ముందుకు కదిలిన ప్రతిసారి ఈ ఔటర్ డిఫెన్స్ వాళ్ళకి ఫస్ట్ ఆబ్స్టకల్ గా నిలిచింది. దాన్ని దాటి లోపలికి వెళ్లిన రెండవ రక్షణ బలహీనమైన మట్టి గోడ కాదు, బలమైన గ్రెనైట్ రాతి ప్రాకారం. ఆ రాతి గోడలను బద్దలు కొట్టడం ఆర్డినరీ వెపన్స్ తో సాధ్యం కాదు. మరి ఆ రెండు రక్షణల మధ్య లోతైన ఆగడ, నీటితో నిండిన ఆ ఆగడ వల్ల శత్రువు సీజ్ ఎక్విప్మెంట్ తో దగ్గరకు చేరడం కూడా చాలా కష్టం. అంటే యాదవ సైన్యం దగ్గర నెంబర్స్ ఉన్నాయి, కానీ రుద్రమదేవి దగ్గర టెరైన్ అడ్వాంటేజ్, ఫోర్ట్రెస్ డిఫెన్స్ అండ్ నాయకర ఆర్మీ ఉన్నాయి. మహాదేవరాజు ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కోట గోడల్ని అప్రోచ్ చేయడానికి ప్రయత్నించాడు, డిఫెన్సివ్ లైన్స్ ని బ్రేక్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ ప్రతి అటెంప్ట్ కి కోట పైన నుంచి కాకతీయ సైన్యం బాణాల వర్షం కురిపించింది. యాదవ సైనికులు ముందుకు కదలలేక కోట దగ్గరే బాటిల్ నెక్ అయిపోయారు. ఒక రోజు, 2 రోజులు, డేస్ టర్న్స్ ఇంటూ వీక్స్. కానీ ఓరుగల్లు పడిపోలేదు. మహాదేవరాజుకి అప్పుడు ఒక బిటర్ ట్రూత్ అర్థమైంది. తన దగ్గర భారీ సైన్యం ఉండొచ్చు, కానీ ఒక స్ట్రాంగ్ ఫోర్ట్రెస్ ని కేవలం నెంబర్స్ తో గెలవలేము. ఇక యాదవ క్యాంప్ లో ఫుడ్ సప్లైస్ ప్రెషర్ పెరిగిపోయింది. సైన్యం అలసిపోయింది, మొరేల్ తగ్గిపోయింది. కోట లోపల మాత్రం రుద్రమదేవి తన సైన్యాన్ని డిసిప్లిన్ తో మెయింటైన్ చేస్తుంది. ఆమె శత్రువు బలం తగ్గే వరకు వెయిట్ చేస్తుంది. ఎందుకంటే రుద్రమదేవి ఉద్దేశం కోట లోపల దాక్కొని వార్ కి సర్వైవ్ చేయడం కాదు, వార్ ని తన అడ్వాంటేజ్ గా మార్చడం. వీక్స్ ఆఫ్ సీజ్. ఓరుగల్లు కోట ఇంకా నిలబడుతుంది, కానీ బయట ఉన్న యాదవ సైన్యం మాత్రం రోజు రోజుకి బలహీన పడిపోతుంది. దూరమైన దేవగిరి నుంచి వచ్చిన భారీ సైన్యాన్ని నిరంతరంగా మెయింటైన్ చేయడం మహాదేవరాజుకి కష్టంగా మారింది. ఫుడ్ సప్లైస్ తగ్గిపోతున్నాయి, సైనికులు అలసిపోతున్నారు. కోటని బద్దలు కొట్టాలనే కాన్ఫిడెన్స్ స్లోగా భయంగా మారుతుంది. రుద్రమదేవి వెయిట్ చేస్తున్న క్షణం వచ్చింది. ఆమె ఇంకా కోట గోడల వెనుక దాక్కోలేదు. తన నాయకర సేనని రెడీ చేసింది. రేచర్ల ప్రసాదిత్య లాంటి లాయల్ కమాండర్స్ తో స్ట్రాటజీ ఫైనల్ చేసింది. ఓరుగల్లు కోట తలుపులు తెరుచుకున్నాయి. యాదవ సైన్యం ఎక్స్పెక్ట్ చేయని విధంగా కాకతీయ ఫోర్సెస్ సడన్ గా బయటకు దూసుకొచ్చాయి. కోట డిఫెన్స్ నుంచి డైరెక్ట్ ఒఫెన్సివ్ కి మారింది. సడన్ అటాక్ వల్ల ఆల్రెడీ ఎగ్జాస్టెడ్ గా ఉన్న యాదవ ఫోర్సెస్ లో కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. కాకతీయ సైన్యం ఒక వైపు నుంచి కాదు, మల్టిపుల్ డైరెక్షన్స్ నుంచి ప్రెషర్ క్రియేట్ చేస్తూ యాదవ లైన్స్ ని బ్రేక్ చేయడం స్టార్ట్ చేసింది. ఇంతకాలం ఓరుగల్లు కోటని ముట్టడించిన మహాదేవరాజు సైన్యం ఇప్పుడు తమ ఓన్ సర్వైవల్ కోసం పరిగెట్టాల్సి వచ్చింది. ముట్టడి పెట్టిన వాళ్ళు ముట్టడి నుంచి తప్పించుకోవాల్సిన పరిస్థితి. యాదవ ఆర్మీ రిట్రీట్ స్టార్ట్ చేసింది. కానీ రుద్రమదేవి అక్కడే ఆగిపోలేదు. ఆమెకు తెలుసు, శత్రువు తన బార్డర్ వరకు వచ్చినప్పుడు వాళ్ళని బార్డర్ దగ్గరే వదిలేస్తే మళ్ళీ తిరిగి వస్తారు. అందుకే కాకతీయ సేన యాదవ ఆర్మీని చేస్ చేయడం స్టార్ట్ చేసింది. ఓరుగల్లు నుంచి దూరంగా దేవగిరి వైపు. మహాదేవరాజు తన సొంత రాజధానికి చేరుకునే లోపలే కాకతీయ ఫోర్సెస్ ప్రెషర్ కంటిన్యూ చేశాయి. ఒక సమయంలో యాదవరాజు తన ఓన్ టెరిటరీలోనే డిఫెన్సివ్ పొజిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు సిచ్యువేషన్ కంప్లీట్లీ రివర్స్ అయింది. అటాక్ చేసింది మహాదేవ, డిఫెండ్ చేసింది రుద్రమదేవి. కానీ ఫైనల్ గా పరిగెట్టింది మహాదేవరాజు. మరి ఓరుగల్లు మీద దండయాత్రకు వచ్చిన యాదవ చక్రవర్తి రుద్రమదేవి ముందు ఎలా లొంగిపోయాడు? ఆమె సాధించిన ఆ ఫైనల్ విక్టరీ ఎంత పెద్ద పొలిటికల్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది?
దేవగిరి వరకు యాదవ సైన్యాన్ని తరిమి వెళ్లిన రుద్రమదేవి మహదేవరాజుకి ఇప్పుడు ఒక కఠినమైన పరిస్థితి ఎదురైంది. ఒకవైపు తన సైన్యం ఓరుగల్లు దగ్గరే ఘోర పరాజయం పొందింది. ఇంకోవైపు కాకతీయ సైన్యం తన సొంత రాజధాని వరకు వచ్చింది. మళ్ళీ యుద్ధం చేస్తే తన సామ్రాజ్యానికే ప్రమాదం అని మహదేవరాజు అర్థం చేసుకున్నాడు. అందుకే చివరికి యుద్ధం ఆపడానికి రుద్రమదేవితో సంధి చేసుకోవడానికి లొంగిపోయాడు. కాకతీయ రాణి ముందు తన ఓటమిని అంగీకరించి 3 కోట్ల బంగారు నాణాలు పరిహారంగా చెల్లించాడని చరిత్ర చెబుతుంది. ఓరుగల్లుని ముట్టడించడానికి వచ్చిన యాదవ చక్రవర్తి చివరికి తన సొంత భూమిలో కాకతీయ రాణితో సంధి చేసుకుని వెనక్కి వెళ్ళిపోయాడు. చివరికి దండయాత్రకి వచ్చిన శత్రువు దెబ్బతిని దండం పెట్టి వెనక్కు వెళ్ళిపోయాడు. ఈ విజయంతో ఒక్క విషయం స్పష్టమైంది. రుద్రమదేవి కేవలం సింహాసనం ఎక్కిన మహిళ కాదు, ఆ సింహాసనాన్ని యుద్ధం మధ్యలో నిలబెట్టిన చక్రవర్తి. ముత్తుకూరు తర్వాత బలహీనపడింది అని అనుకున్న కాకతీయ సామ్రాజ్యాన్ని ఓరుగల్లు గోడల మధ్య తన నాయకర సైన్యంతో తన పరాక్రమంతో తిరిగి నిలబెట్టింది. ఈ తిరుగులేని విజయంతో ఆంధ్రదేశ చరిత్రలోనే రుద్రమదేవి తన పరాక్రమాన్ని ఓపెన్ గా నిరూపించుకుంది. రుద్రమదేవి ఒక రాణి కాదు, ఒక సామ్రాజ్య రక్షకి.